తెలంగాణకు సంబంధించిన టాపిక్ ఇది. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఇంజనీర్లు ఆర్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మాట్లాడింది ఏది కన్నెపల్లి పంపు నుంచి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయట్లేదు, ఎల్నినో ప్రభావం ఉంది కదా అనే దాని మీద డిస్కషన్లో భాగంగా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ వాళ్ళ రక్తం తెచ్చి పొలాల మీద చల్లితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా రక్తం ప్యాకెట్లు కొన్నారు, కొంతమంది రక్తం దానం చేస్తున్నారు, అదే రక్తాన్ని తీసుకుపోయి చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక పొలిటికల్ మూమెంట్ కింద వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నాకు నిజంగా దీని మీద మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు రక్తం చల్లాలని చెప్పాలి, ఆయన చెప్పింది వేరు. దాని ఆయన ఉద్దేశం ఏముంది, అక్కడ జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంది, రాజకీయం ఏమున్నది, వాస్తవాలు ఏమున్నాయి, ఇది ఒక్క 2-3 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి నుంచి నీళ్లను తీసుకురావాలి, ఎక్కడికైనా ఎల్లంపల్లికి వెళ్ళి బయటికి పోవాలి, ఆడికి వచ్చిన తర్వాతే అన్ని పోవాలి కదా అన్నిటికీ. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేసినటువంటి డిజైన్ ఏంది, తుమ్మిడిహట్టి అనేటటువంటి దగ్గర నుంచి తీసుకొని ఎల్లంపల్లిలో నీళ్లు పోసి ఎల్లంపల్లి నుంచి మిగతా రిజర్వాయర్లకు, చెరువులకు, కుంటలకు, మిడ్ మానేరుకు అన్నిటికీ పంపించుకోవాలనేది గతంలో చేసిన డిజైన్. కేసీఆర్ గారు ఏం చేశారు, మహారాష్ట్రకు పోయి అది బ్రహ్మాండమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి అక్కడ ఎంత హైట్లో కట్టాలి, 148 అడుగులు, 149 అడుగులు, 150 అడుగులు. 150 అడుగులు కడితే మినిమం 130 TMCల వాటర్ దొరుకుతుంది. ఆడ ఓన్లీ బ్యారేజ్ కట్టుకుంటే చాలు. నదికి అడ్డం కడితే కాలువలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. కాలువ తవ్వేసిరు అప్పటికే ఆల్మోస్ట్ 69 కిలోమీటర్ల కాలువ తవ్వినటువంటి పరిస్థితి అయిపోయింది. ఒక్క మోటార్ పెట్టుకుంటే నీకు ఎల్లంపల్లె నీళ్ళు పడేటి. అది చేయకుండా కిందికి పోయి 105 ఫీట్ల ఎడుగులో ఇప్పుడున్నటువంటి మేడిగడ్డ దగ్గర నుంచి 3 బ్యారేజీలు కట్టి ఆ 3 బ్యారేజీల పక్కన 3 పంప్ హౌజులు పెట్టి ఈ ఒక బ్యారేజ్ నుంచి పైదానికి ఎత్తిపోసి, ఆ బ్యారేజ్ నుంచి ఆ పైదానికి ఎత్తిపోసి, ఆ బ్యారేజ్ నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోయాలనేటటువంటి డిజైన్ ఇవ్వడం చేత కేసీఆర్ చేసిండు. దానికి ఆయన అంతకుముందు పాత డిజైన్ల ప్రకారం అయితే 38 కోట్లు అయిపోయేటటువంటి బడ్జెట్ ఆయన 87 కోట్లు అన్నాడు. 87 కోట్ల నుంచి అది 150,000 కోట్లకు పోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో దాన్ని మాడిఫై చేసిర్రు. వాళ్ళ ప్రభుత్వంలో 3 బ్యారేజీలు కట్టిండ్రు. వాళ్ళ ప్రభుత్వంలో 3 పంప్ హౌజులు పెట్టిండ్రు. ఆడికి వెళ్ళి నీళ్ళు ఎత్తి ఇట్లా పోస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఉన్నప్పుడే 2009 అనేది కూలిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడే కూలిపోయింది. కాంగ్రెస్ వచ్చినప్పుడు కూలిపోలే. 2023లో కూలిపోయింది. 2019 కంప్లీట్ అయింది. 19 కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన నాటికే బొంగలు వచ్చినాయి. బొంగలు వచ్చిన నాటికి ఆ లోకల్లో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ 2022లోనే కంప్లైంట్ ఇచ్చాడు దీని మీద. ఆ 19లోనే అయిపోయిన వెంటనే దీన్ని మీరు రిపేర్ చేయాలని చెప్పి ఆ L&T కంపెనీకి ఆయన నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కట్టింది రీడిజైన్ చేసింది టీఆర్ఎస్, కట్టింది టీఆర్ఎస్, కూలిపోయింది కూడా టీఆర్ఎస్ హయాంలోనే. మేము ఏం చేయాలి దాంట్లో, ఇప్పుడు అది రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలి. ఎటువంటి ప్లేస్లో కట్టిర్రు, నాకు ఇక నేను నా పచ్చి ఊరు భాషలో చెప్పాలంటే మా భాషలో సిమెంట్ దొంగతనం చేసిర్రు. అటుకి సిమెంట్ ప్లేస్లో ఇసుకని పెట్టిర్రు. సీకుల దొంగతనం చేసిర్రు. సీకుల దొంగతనం, సిమెంట్ దొంగతనం ఈ చేసినాక బ్యారేజ్ ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. 100 ఏళ్ల కోసం ఉండాల్సిన బ్యారేజ్ని 3 ఏళ్లలో కూలిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది, కుంగిపోయే పరిస్థితి ఎందుకు? ఇంటి మనం ఒక్క ఫ్లోర్ ఇల్లు కట్టుకుంటేనే మనం 5 అడుగులో 4 అడుగులో పూడిగా దవ్వుతాం, కింద దానికి పునాది దవ్వుతాం. పునాది లేకుంటే ఎవడన్నా కడతారా బ్యారేజ్? పునాది ఎటువంటి మట్టి ఉన్నది, మన నేల కొద్దిగా సౌడు ఉన్నది, లేకుంటే గట్టి నేల ఉన్నదంటే తక్కువ దవ్వుతాం. నేలలో మట్టి బురద ఉన్నది, లేకుంటే ఇసుక నేల ఉన్నది అంటే కొద్దిగా పునాది ఎక్కువ దవ్వుతాం. ఇది కనీసం కామన్ సెన్స్, దీనికి పెద్ద ఇంజనీరింగ్ అక్కర్లేదు. మరి అటువంటి ఇసుక నేలలో వీళ్ళు బెడ్ వేసేసి కొట్టేస్తే కిందికి కొట్టుకొని పోయింది. అది ఎందుకు చేసిరు? పోనీ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఉందా కాళేశ్వరం మీద? ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే. ఇప్పుడు జనరల్గా ప్రభుత్వ రంగంలో కానీ ఎవరు చేసినా కానీ ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్ కోసం 1% ఇచ్చి పెట్టుకుంటారు. ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ. కాళేశ్వరం ప్రాజెక్టు మీద థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేట్ చేసిన ఏజెన్సీ పేరు ఎందుకు చెప్పమని నాకు? ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీ లేదు దానికి. ఎప్పుడు తప్పులు జరుగుతున్నాయో చెప్పే ఏజెన్సీ లేకుండా చేసిర్రు వాళ్ళు. అంత విధ్వంసం అంతా చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఓన్లీ పైసలు తినడం కోసం రిడిజైన్ చేశారు, వేరే కారణమే లేదు. గోదావరి నదిని చిత్ర హింసలు పెట్టిరంట. నేనైతే చిత్ర హింసలు పెట్టిరు. ఈ 3 బ్యారేజీలు పనికి రాకుండా బ్యారేజీలు కట్టింది వాళ్ళే కాదు సార్. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆ పంపు సెట్లు పెట్టిరు చూడు, మోటార్లు కమిషన్ల కోసం పెట్టిరాటిని. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మీద వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇప్పటికి కూడా దానికి పరిష్కారం ఒకటే,
తుమ్మిడిహట్టి దగ్గర డ్యామ్ కట్టి బ్యారేజ్ కట్టి అడికి వెళ్ళి వాటర్ తీసుకొస్తేనే నిలబడుతుంది. ఈ 3 బ్యారేజీలకి వెళ్ళి ఎప్పుడు ప్రమాదకరంగానే ఉంటుంది. నిజంగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి, ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. సరే మాట్లాడే మాటల్లో వాళ్ళకేమో చెప్పని కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నేను అంటున్న ఆయన సొంత పర్సనల్ రిలేషన్స్ అన్ని వాడి దాన్ని రిపేర్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు చేయలేదు ఇంతవరకు భారతదేశంలో. ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి టెస్ట్ చేసి చెప్పినట్టు ఫాలో అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది, అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర తట్టమట్టి ఎత్తలేదు, ఇది రిపేర్ చేసింది కూడా లేదు. ఇది కాదు రగ్గారి ఇది ఓవర్నట్లు అయిపోయింది. 3 ఇయర్స్ కాలే మేము వచ్చి ఇంకా ఇంకా 2-3 నెలలు అయితే నేనేమంటున్నా అంటే 3 సంవత్సరాలు కాలే ఇంకా 2.5 సంవత్సరాల్లో బ్యారేజ్ టెస్ట్ చేయడం ముందు మన ఇంజనీర్లు చేసిండ్రు, డ్యామ్ సేఫ్టీ అధికారులు చేసిండ్రు. దాని తర్వాత రిపేర్ ఎట్లా చేయాలి దాన్ని అనేది తెలవాలి కదా. ఏమన్నా ఉత్తదేనా అది? ఆల్రెడీ కొత్తది అయితేనేమో కొత్తది కట్టడానికి ప్లాన్ చేసుకోవడం ఈజీ, కానీ ఒక దాన్ని కట్టిన తర్వాత అది చెడిపోయిన తర్వాత అది మళ్ళీ కుంగకుండా ఉండడం కోసం కావాల్సినటువంటి ఏ టెక్నాలజీని వాడితే ఏ పద్ధతుల్లో చేస్తే అది నిలబడుతుంది అనేది నేను చెప్పిందే కాదు. అది దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో నిష్ణాతులు ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి మనం మాట్లాడదాం. మేడిగడ్డ దగ్గర ఓపెన్ దాంట్లోంచి నీళ్లు పోతున్నాయి, అట్లా సముద్రంలో కలుస్తున్నాయి, 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. సరే ఇప్పుడు అది కూడా లేదు, తగ్గిపోతున్నాయి. సో ఆ నీళ్లు పోతున్నప్పుడు దాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తి కొంత వాటర్ 1 TMC 2 TMCలో ఆ మోటార్లకు అందేంత వరకు అన్నారంలో పోసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ అవతలి సుందిల్ల పంప్ హౌస్ మోటార్లకి, ఆ పార్వతీ పంప్ హౌస్ మోటార్లు సబ్మెర్సిబుల్ మునిగే వరకు 1 TMC 2 TMC 3 TMC నింపి దాన్ని తీసుకుపోయి నెమ్మదిగా మళ్ళీ ఎల్లంపల్లిలో ఇట్లా స్టెప్ బై స్టెప్ స్లోగా చేసుకోవచ్చు కదా. సరే ఒకటేసారి నేను మీకు నింపడం ఈ రకరకాల స్టూడియోలలో కూర్చొని లేకుంటే కెమెరాల ముందు మాట్లాడే మేధావులందరినీ ఒకటి అడగదలుచుకున్నాను. మీ దాకా దాదాపు 2019లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 23 దాకా కేసీఆర్ ఉన్నాడు కదా. ఎన్ని రోజులు పంప్ హౌజులు నడిచినాయి, ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఎత్తిండ్రు, ఎన్ని కిందికి వెళ్ళిపోయి పై బ్యారేజీలో పోసిర్రు, మాట్లాడేటోళ్ళని అడుగుతున్నా నేను. పెద్ద సబ్జెక్ట్ కాదు ఇది. 14 రోజుల కంటే మించి నడవలేదు రఘు. 165 TMCల కంటే ఎక్కువ తీయలేకపోయిర్రు. అవును, ఎందుకు తీయలేకపోయిర్రు? ఎందుకంటే దాన్ని వాళ్ళకి తెలుసు దాని సంగతి ఏందో, ఎక్కువ తీస్తే ఏమవుతుంది అనేటటువంటి సంగతి. రెండోది, ఇప్పుడు బ్యారేజీలు అవసరం లేకుండానే ఫ్లడ్ వాటర్ను మోటార్ల ద్వారా ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఉంటే బ్యారేజీలు ఎందుకు కట్టిన మరి? ఇప్పుడు బ్యారేజీలు వద్దు. ఇప్పుడు 106 మీటర్ల ఎత్తులో పైన ఉన్నది మనకు, కిందికి నీళ్లు 97 మీటర్ల ఎత్తులోకి వాటర్ వచ్చేస్తుంది కిందికి. ఈడికి వెళ్ళి మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు పోతాయని చెప్తున్నాను. మీ దగ్గర నువ్వు పెట్టిన ఇంటర్వ్యూలు చేసిన మేధావులను కూడా చూసిన నేను కూడా ఇంజనీర్లే, నేను డిజైన్ సెక్షన్లో పనిచేసిన. నేను నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. మరి ఆడికెళ్ళి అట్లే ఎత్తిపోసేది అయితే ఈ బ్యారేజ్ ఎందుకు కట్టించారు? అంటే డిస్టెన్స్ ఉంటుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ వస్తున్నప్పుడు అవన్నీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్కి సంబంధించిన గేట్లన్నీ ఎత్తున్నాయి. నీకు 106 మీటర్ల ఎత్తులో వాటర్ వస్తున్నది. నువ్వు చెప్పిన 1,00,000 క్యూసెక్లు వస్తుంది. ఒక్క రోజు వచ్చింది 1,00,000 క్యూసెక్. అదే ఒక రోజు ఒకటే రోజు తెప్పించుకోరాదు వాటర్ డిపార్ట్మెంట్ నుంచి. 70,000-80,000 క్యూసెక్ సాధ్యమవుతుందా? అట్లా సాధ్యమైందని బ్యారేజీలు కట్టకుండా అట్లే ఎత్తిపోయేటోడు కదా అదే రోజు కేసీఆర్. ఆ పని ఎందుకు చేయలేకపోయిండ్రు? ఇగో నడిచేటోని కాళ్ళకి దుమ్మంటుకుంటుంది, కూర్చున్నోని ముడ్డి చెదలు పడుతుందట. మా ఊర్లలో చెప్తారు. ఒడ్డు మీద కూర్చున్నోనికి మస్తు ఉపాయాలు ఉంటాయి, కానీ పొలంలో దిగి పని చెప్తే తెలుస్తుంది బుడద అంటుతుందా లేదా అనేటటువంటిది. కాబట్టి ఒడ్డు మీద కూర్చొని మనం మస్తు ఉపాయాలు చెప్తాం అంటే ఎట్లా కుదురుతుంది? రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్లు అన్నారు. నేను అంటున్నా, ఎందుకు అనకూడదు రిటైర్డ్ ఇంజనీర్లను? ఆ రోజు మీరు తప్పు చేయలేదా? మీరు భాగస్వాములు కాదా కేసీఆర్ దోపిడిలో? ఈ నిన్న మాట్లాడినటువంటి ఈ ఇంజనీరు ఆడ కూర్చొని మాట్లాడుతున్నటువంటి పెద్ద మనిషి కేసీఆర్కి అడ్వైజర్గా లేవా నువ్వు? 5 సంవత్సరాలు నువ్వు ఈఎన్సీగా లేవా నువ్వు? ఏం అడ్వైజ్ చేసినావు? శ్రీధర్ దేశపాండే ఎగిరెగిరి మాట్లాడుతుండు ఆ రోజు, నీతులు చెప్తా ఉన్నాడు. ఆ విధ్వంసంలో నీ పాత్ర లేదా? నువ్వు డైరెక్ట్ టీఆర్ఎస్ మేధావునని చెప్పుకోరాదరా భయ్. మళ్ళీ నేను ఇంజనీర్ అని రిటైర్డ్ ఇంజనీర్ టాస్క్ ఎందుకు ముంగట? నేను టీఆర్ఎస్తో పనిచేసిన, టీఆర్ఎస్తో ఉన్నాను చెప్పుకొని చెప్పు. ఓపెన్గా ఫ్యాక్ట్ కదా ఇది. మాసూర్ రెడ్డి గారు పోయి వెరిఫై చేయలేదా? వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్కి ఇస్తే వాళ్ళకి ఇయ్యలేదా రికమెండేషన్స్? ఏం రికమెండేషన్స్ ఇచ్చారు? మేము 18 లెటర్లు రాసాం శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అది శ్యాంప్రసాద్ రెడ్డి గారు పోయారు కదా, ఎందుకు ప్రొటెక్ట్ చేయలే మరి ఆ రోజు? వ్యతిరేకించి లెటర్ నేనంటే నీ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏం చేసింది? 2006 నిలబడితే వీళ్ళందరూ కూడా ఏదో మేము చెప్పినామని తప్పించుకునే పనే తప్ప వీళ్ళందరి పాత్ర ఉన్నది. నేను ఎవరిని తక్కువ చేయదలుచుకోలేదు, కానీ దానికి సంబంధించినటువంటి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి నా దగ్గర. ఆ రోజు మాలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఎట్లా మాట్లాడారో కూడా చెప్తారు.
ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఉమ్, ఇదే ఈ ఇంజనీర్లు ఏం మాట్లాడారో చెప్తా. నేను రిజైన్ ఇంజనీర్, వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్, అదే తేడా. సరే వాళ్ళు సీనియర్స్ కాబట్టి మేము నోరు మూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రీడిజైన్ చేస్తున్న రోజు జరగబోతున్నటువంటి విధ్వంసం ఏ కారణం లేకుండా సరస్వతికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లిని ఎట్లా పికప్ చేసినటువంటి స్థితి, భద్రాద్రి ఖమ్మంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ఎక్స్కలేషన్ ఎట్లా పెంచినటువంటి పరిస్థితి, ఏ బేసిస్తో వాడని అడిగిండా, వాడన మాట్లాడిండా? ఒక్కొక్క ఇంజనీర్ మీద రైడ్ చేస్తే 100 కోట్లు 1000 కోట్లు ఏడికేలు వెళ్తున్నాయి, నలుగురు దగ్గర ఏడికేలు వెళ్తున్నాయి. నాకు అర్థం కాదు. ఆడికేలు ఎత్తుకొచ్చినటువంటి సిమెంట్ వీళ్ళ ఫామ్ హౌస్లు ఏడికేలు కట్టబడ్డాయి, ఉమ్, వీళ్ళకి సొంత ఆస్తులు ఏడికేలు వచ్చినాయి. ఇగో దీంట్లో పైసలతో వచ్చినాయి. పైసల సొమ్ము, ప్రజల సొమ్మును ఎత్తుకుపోయిర్రు, ఉమ్, దోహం చేసిరు తెలంగాణకు. నీకు కరీంనగర్ జిల్లాలో 1 గుంట ఎకరం పారద్దు దాని చుట్టూ. ఇంకా అదే 9 ఏటి కాడ కట్టి ఉంటే, అదే 150 మీటర్ల ఎత్తు ఆ రోజే కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది కదా, ఇప్పుడు కేసీఆర్కి వచ్చేది కదా పరిస్థితి.